నమస్తే, నేను సుధా. 2019 ఎలక్షన్లప్పుడు నాకు తెలిసిన అంశం ఏంటంటే, చాలామంది ఓటర్ల లిస్టులో వాళ్ళ పేర్లు మిస్ అయినాయి అన్నమాట. మిస్ అయితే ఏం చేశారంటే, అందరూ వెళ్ళి ఎవరివైతే లేవో వాళ్ళ పేర్లని చేర్చుకోవడం జరిగింది 2019 ఎలక్షన్ టైంకి ముందనమాట. అయితే ఎప్పుడూ బీజేపీకి వేసే మా బంధువులు, ఆయన 70 సంవత్సరాల పైనే నాకు పెదనాన్న అవుతారు. ఎప్పుడు వాళ్ళు దాదాపు 50 సంవత్సరాల నుంచి బీజేపీకే వేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళ హిందూ మత ఆచరణ పట్ల చాలా ఇష్టం. హిందూ మతానికి బ్రాండు బీజేపీ పార్టీ అని వాళ్ళ నమ్మకం అనమాట. వాళ్ళ ఇంట్లో మొత్తం అందరూ కూడా వేస్తారు. దాదాపు 10 ఓట్ల పైనే ఉంటాయి వాళ్ళవి. అయితే 2019 ఎలక్షన్లప్పుడు వాళ్ళ ఓటర్ల లిస్టులో పేర్లు లేవు అనమాట. లేకపోతే ఆ పెద్ద ఆయన ఏం చేశారంటే, అంటే వాళ్ళ మొత్తం టోటల్గా ఫ్యామిలీవి, పిల్లలవైతేనేమి అల్లుళ్ళవైతేనేమి ఇట్లా వాళ్ళు ఏం చేశారంటే సైలెంట్గా వెళ్ళి ఒక 2 రోజులు ఆఫీస్ చుట్టూ ఏదైతే సంబంధిత ఆఫీస్ ఉంటుందో ఆ ఆఫీస్కి వెళ్ళి ఆ 70 సంవత్సరాలు ఆయనది ఆయన వైఫ్ది కూడా ఓటర్ల లిస్టులో వేయించుకొని 2 రోజులు తిరిగి ఆ ఎండాకాలంలో ఓటు వేసి రావటం జరిగింది. అంటే రాజ్యాంగంపై దాడి మరొకట అనేది ప్రెస్ మీట్లు పెట్టడమో, లేకపోతే అమ్మో ఇక్కడ ఏదో జరిగిపోతోంది అనేనో ఏమీ లేదు. మేము ఎప్పుడూ అనుకోవట్లా. మా పేర్లు కూడా చాలాసార్లు మిస్ అయితే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా మేము అట్లాగే వెళ్ళి వేయించుకొని రావడం జరిగింది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ముస్లిం ఓటర్ల పేర్లు లేవు, లేకపోతే ఇంకో క్రైస్తవుల ఓటర్ల పేర్లు లేవు, కేవలం హిందూ ఓటర్ల పేర్లే ఉన్నాయి అని అనుకోవడానికి వీల్లేదు. రాష్ట్రంలో ఎప్పుడు ఎక్కడ ఏదైనా కానీ ఏ పార్టీ వాళ్ళ ఓటర్ల లిస్టులోంచి పేర్లు అనేవి లేకపోవడం అనేది ఇప్పుడే కాదు, ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న అంశమే. మరి మన కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలించింది అని అంటే, ఈ హిందుత్వం పట్ల ఇష్టము ఆచరణ పట్ల గల అందరూ కూడా బీజేపీకి వేసే ఉండుంటారు కదా. వాళ్ళు ఎక్కువ సీట్లు ఎందుకు సాధించలేకపోయింది? 60 సంవత్సరాల పాటు ఎందుకు అధికారంలోకి రాలేకపోయింది? మరి అప్పుడు కూడా రాజ్యాంగం మీద దాడి జరిగే ఉండొచ్చు కదా, ఓటర్ లిస్టు మిస్ చేసేసి. కానీ ఏ హిందువులకి కూడా ఈ ఆలోచన కలగలేదు. కాంగ్రెస్ పార్టీ పట్ల అన్ని మతాలు కులాలకు అతీతంగా వాళ్ళు నమ్మకం ఉంచారేమో అనుకున్నా తప్ప, ఇదేదో దాడి జరుగుతోంది లేకపోతే హిందువుల్ని ఎలిమినేట్ చేసేస్తున్నారు అని ఆ పార్టీ అనుకోలేదు, ప్రజలు కూడా అనుకోలేదు. ఎవరికి కలగని ఆలోచనలు లీడర్లకి కలగడం దురదృష్టం. ఇంకో సందర్భంలో కూడా మేము గమనించింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ, గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హయాం వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా సంవత్సరాలు ఓట్లేసి గెలిపించిన ఓటర్లు మేము. అంటే దాదాపు 2-3 సార్లు ఓట్లేసి గెలిపించిన ఓటర్లు. ఎప్పుడైతే ఈ తేడా తారతమ్యం అనేది కేవలం ఒక మతాన్ని పుచ్చుకొని వెంపర్లాడుతూ వాళ్ళ ప్రసంగాలు ఉంటున్నాయి వాళ్ళ పార్టీ జాతీయ నాయకుల పార్టీ లీడర్లు, అప్పటి నుంచి ఓహో వీళ్ళకి ఏమాత్రం కన్సర్న్ అనేది లేదు హిందూ మతం పట్ల అనే విషయం అర్థమయ్యి నెమ్మదిగా జనము దూరం అవ్వడం మొదలుపెట్టారనమాట. మెజారిటీ దేశం అనే ఈ హిందూ దేశంలో హిందువులు మెజారిటీగా ఉంటారనుకునే ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా విదేశీ వనిత ఒక పార్టీకి, జాతీయ పార్టీకి లీడర్గా నాయకత్వం వహిస్తున్నప్పటికీ ఆవిడ మీద నమ్మకం పెట్టి ఆవిడ మతానికి సంబంధం లేకుండా హిందువులు సైతం, మా వంటి సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు సైతం ఆవిడ పార్టీకి ఓట్లేసి గెలిపించిన సందర్భాల్లో ఇట్లాంటి స్టేట్మెంట్లు, ప్రసంగాలు విని జనానికి ఓహో వీళ్ళు కేవలము ఒక మతానికి, 1-2 మతాలకు మాత్రమే ఫేవర్ మనుషులు, మిగిలిన హిందూ మతం ఇట్లాంటి హిందువుల కష్ట నష్టాల పట్ల వీళ్ళకి ఏమాత్రం కన్సర్న్ అనేది లేదు. కనుక మనం ఓట్లు ఎందుకు వేసి గెలిపించాలని వీళ్ళని అనే ఆలోచన హిందూ మతాన్ని ఆచరిస్తున్న వాళ్ళల్లో కలిగి వాళ్ళు క్రమేపీ దూరం అవటం అనేది జరిగింది. అంటే స్వయంకృతాపరాధం అనమాట. మనకి మనం చేసుకుంటున్నది తప్ప రాజ్యాంగం మీద దాడి లేదు, నా పొందలేదు. ఎందుకనంటే కరోనా టైంలో ఎన్నో వేల లక్షల మంది జనాలు మరణించారని మనకు తెలుసు. కానీ ఒక జాతీయ పార్టీకి ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకులు ఏ రకంగా మాట్లాడాలి? అందరూ పోతున్నారు కదా, అయ్యో
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని అనాలి. కానీ నేను పేపర్లో విన్న స్టేట్మెంట్ ఏంటి, ఫలానా స్టేట్లో ముస్లిమ్స్ ఎక్కువగా పోతున్నారని. మా చుట్టుపక్కల మా ఏరియాలో జనాలు చెప్తుంటే విని విస్మయం చెందాం. హిందువులు కూడా 15 లక్షలు 18 లక్షలు కట్టి హాస్పిటల్లో చేరిన వాళ్ళు కూడా డబ్బులు పోయినాయి, మనుషులు తిరిగి రాలేదనమాట. అంటే చిన్న పెద్ద వయస్సు తేడా తారతమ్యం మతం అనేది లేకుండా కోకొల్లలుగా హిందువులు కూడా పోయిన సందర్భం కరోనా టైంలో ఉంది. కానీ మాకెవ్వరికి కలగల ఆలోచన, అయ్యో హిందువులు ఏంటి ఇలా పోతున్నారు, ఇంతింత డబ్బు కట్టినా కానీ వాళ్ళు సజీవంగా రావట్లేదేంటి, ఏమన్నా ఉందా ఇందులో మతలబని ఏమాత్రం ఆలోచన కలగలేదు. అంటే అక్కడ అమ్మో అంతమంది ముస్లిమ్స్ పోతున్నారు, అమ్మో ఇక్కడ ఇంతమంది క్రైస్తవులు పోతున్నారు అన్నప్పుడు హిందువులు కూడా వేల మంది పోయిన సందర్భాలు ఉన్నాయి. డబ్బుకి డబ్బు నష్టపోయిన సందర్భాలు పల్లె నుంచి సిటీల వరకు విన్నాం. మరి అందరూ భారతీయులందరూ పోతున్నారు, అప్రమత్తంగా ఉండండి అనే మాట ఆ ప్రతిపక్ష హోదాలో ఉన్న జాతీయ పార్టీ నాయకుడి లీడర్ మాటల నుంచి వినలేకపోయాం. అంటే ఎక్కడ ఏదైనా జరిగితే ఆ మతానికి ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఇక్కడ ఈ హిందూ దేశము, ఈ హిందువులంతా కలిసేసి మోసం చేసేస్తున్నారు, అన్యాయం చేసేస్తున్నారు అని అన్నప్పుడు హిందువులు కూడా 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇంత తేడా తారతమ్యం ఉన్న ఈ పార్టీలో మేము గుడ్డిగా నమ్మి ఓట్లేసాం కదా, మాకింత కష్ట నష్టాలు కలిగించి ఉంటారో కదా, వీళ్ళకి ఇంత తారతమ్యం ఉంది అన్నమాట అని ప్రజలు అవగాహన చేసుకుని క్రమేపీ ఆ పార్టీకి దూరం అవ్వడం జరిగిందనమాట. నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ కొత్తగా వచ్చిన అంశాలు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్న అంశాలే. ఓటర్ల లిస్టు లేదు, ఓట్లు లేవు, ఫలానా మతం వాళ్ళవి అని అంటే అక్కడ వార్డు మెంబర్లు వాళ్ళు ఓటేయాలనే ఉత్సాహం ఉన్నవాళ్ళు వెళ్ళి కేర్ తీసుకొని పోరాడి వెళ్ళి ఓటేయారు. మేము చాలాసార్లు అట్లా చేసాం. నిన్నగాక మొన్న 2019 ఎలక్షన్లో కూడా 70 సంవత్సరాల పైబడ్డ వ్యక్తులు కూడా మా ఏరియాలో అట్లా చేశారు. మరి దీనికి ఒక పార్టీకి మాత్రమే ముడిపెట్టేసి మనము బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నేను మొన్న వీడియోలో చెప్పినట్టు భారతీయులందరూ నా వాళ్ళే అనుకోవాలి తప్ప ఒక మతానికే నేను కొమ్ము కాస్తాను, నాకు నచ్చిన మతాన్ని నేను అండగా ఉంటాను అంటే క్రమేపీ ప్రజలు ఇలాగే దూరం అవటం అనేది జరుగుతుంది. దానికి ఏ పార్టీ కారణం కాదు, కేవలము మనం ప్రజలకు ఇస్తున్న సందేశం మాత్రమే అనేది నా వ్యక్తిగత ఒపీనియన్.